అంచేత బాగానే ఏమంటున్నారా, నీ లోపల ఉన్న గురువే ఇవాళ అదే కదండి సబ్జెక్టు. సద్గురువు లోపలే ఉన్నాడు అని భగవాన్ చెప్పారు. ఈయనేమంటున్నాడు, నేను చూడగల గురువు కావాలి అంటే దండలు ఉండాలి, గుండు ఉండాలి. ఈ గుండు కాదులేండి, ఈ గుండుకి అంత పవరం లేదు. తర్వాత అడ్నామాలు ఉండాలి, అదృష్టవశాత్తు చెమటలు పెట్టి అది కూడా తిరిగిపోతుందని బొట్టే పెట్టం మేము. నేను చూడగల గురువు కావాలన్నాడు. అంటే కొంతమంది అలాగ ఉంటారు, చూసిన వెంటనే గురువు అని అనిపించాలి. అలా అనిపిస్తే ఎన్ని జన్మలు పడుతుందో తెలియదు. ఆ గురువా కాదా అని చెప్పి చూసే రూపం ద్వారా అనిపిస్తే ఇంక మనం ఎలా తెరుస్తాం? ఇలాగే ఉంటుంది. ఎండలు పెరిగిపోయినాయి, దానికోసం దండం పెట్టుకో, చల్లదనం కావాలంటే. తలపోటు వచ్చింది, మాకు కూడా బాగా తెలుసు మిమ్మల్ని మీట్ ఎక్కడ నొక్కాల. గుళ్ళోకి వెళ్తారా, ఇంకేం కోరుకోకూడదు ఏం కోరుకోకూడదు అనుకుంటారా, కరెక్ట్గా వెళ్ళే ముందే తలపోటు వస్తుంది. ఈ తలపోటు తగ్గించి ఇంకేం అక్కలేదంటాం. మనం ఏది అడగాలో అనేది ముందుకు గెండుద్ది మాయ. అంటే భగవాన్ ఏమంటాడంటే, చూడగల గురువే తాను లోపల ఉన్నానంటున్నాడు. లోపల బయట అసలు ఏముంది? లోపల అంటే ఆడి ఉద్దేశంలో ఈ దేహం లోపల మనసు ఉందనుకుంటున్నాడు, మనసు లోపల హృదయం ఉందనుకున్నాడు. ఒక్కొక్కళ్ళకి ఒక మనసు ఒక హృదయం ఉందనుకుంటున్నాడు. ఈ లోపల ఎక్కడ ఉంది? అసలు కల్లో దేహం లేదా? ఆ దేహం లోపల మనసు ఉందా? ఆ దేహం లోపల హృదయం ఉందా? ఇన్నే ఉంటాయి మనసులో హృదయాలను. భగవాన్ ఇంకో చోట చెబుతారు, ఈ లోపల బయట అనేది సాపేక్షంగా చెబుతారు అంతే. అంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఏ స్థాయిలో ఉన్నావో చూసి ఆ స్థాయికి తగ్గట్టుగా చెబుతారు. అంతేగాని అదే డెప్త్ ఉన్న సబ్జెక్ట్ అని కాదు, అక్కడ అల్టిమేట్ ట్రూత్ అని కాదు. అక్కడ నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో చూసి ఆ స్థాయికి తగ్గట్టుగా వీళ్ళు రీచ్ అవ్వడానికి నెక్స్ట్ ఈ మెట్టెక్ అంటారు అంతే. ఎక్కిన తర్వాత ఏం చేయాలని చూస్తే మళ్ళీ ఆ మెట్టెక్ అంటారు. ఇన్ని గొడవలు ఎందుకు? ఈ లోపల బయట ఇన్ని గొడవలు ఎందుకు? ఇన్ని పుస్తకాలు చదవడం ఎందుకు? ఎన్ని ఎందుకు? నువ్వు ఉన్నావా లేవా? ఉన్నావో ఒప్పుకుంటున్నావా లేదా? కానీ ఇది నిజం అనుకుంటున్నావు. దేహం నిజం, వీళ్ళందరూ మనుషులంతా నిజం, ఈ ప్రపంచం అంతా నిజం, ఈ లోకం అంతా నిజం, ఇది అనుకుంటున్నావు కదా. నిజం అనుకోవడం వల్ల ఏమవుతుంది? నీకు దుఃఖం వస్తుంది. సుఖాలు వచ్చినప్పుడు ఏం అడగం దేవుణ్ణి, దుఃఖాలు వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు అప్పుడు ఏమంటున్నాడంటే భగవాన్, అందరిలాగా ఈ కష్టం తీర్చేయి అని అడగొద్దు. అసలు నువ్వు ఉన్నావా లేదా? ఎవరికి వచ్చింది ఈ కష్టం? నాకు వచ్చింది కష్టం. నేను ఎవరో నేను దగ్గరే ఉండటం మొదలు పెడితే ఎక్కడ ఉండాలమ్మా? నేను అనే ఫీలింగ్ దగ్గర ఉండటం మొదలు పెడితే ఫీల్ అవ్వాలి. అది నేను అని అక్షరాలు కాదు, అదేంటది? ఫీల్ అవ్వాలి. ఆ ఫీల్ అయ్యేదాకా గురువు దోస్తాడు లోపలికి. బయట ఉన్న గురువు లోపల తోస్తాడంటే అర్థం అదే. ఆ ఫీలింగ్ నీకు అబ్బేదాకా నీకు గెంటుతాడు. ఎక్కడ దాకా గెంటుతాడు? నువ్వు ఉండటంగా ఉండేదాకా గెంటుతాడు. ఆ తర్వాత లోపల ఉన్నవాడు గుంజుకోవాలి. నిన్ను గుంజుకోవాలంటే నీ ప్రయత్నం ఉండాలి. అక్కడ ఉండాలి అసలు. కానీ అక్కడ ఉండవు. ఏదో వంపెట్టుకుని బయటకు వచ్చేస్తా. ఇంత బయట ఉన్న గురువు లోపలికి గెంటింది ఎందుకు? నువ్వు అక్కడ ఉంటావని. చేతులు తీసేసరికి మన పరిస్థితి ఏంటి? గోళం ఉందంట, గోళంలో నీళ్ళు ఉన్నాయంట, దాంట్లో బంతిలా గెంటారంట. చేతి తీసిన వెంటనే బుడంగమని పైకి వచ్చేసింది. ఇంక ఎన్ని జన్మల్లో అలాగుంటారా? ఆ ఉండటం అనేది తెలిసినప్పుడు అలా ఉండిపోవాలని మీకు అనిపించాలి కదా.
ఏదో బుడగను నొక్కినంత ఈజీ ఏం కాదు ఉండటం దగ్గర పోయి నిలబెట్టడం గురువుకి. ఆడెన్ని పాడాలా? పడితే ఆడ మనం కాదు కదా, మన ఇంట్లో వాళ్ళు కాదు కదా. మన ఇంట్లో వాళ్ళు బాధపడితే మనం బాధపడాలి, కానీ ఆడెవడో గురువు బాధపడితే మనకెందుకు? మనం ఇంట్లో వాళ్ళు గాలు తట్టుగల గురువుని కూడా దూరం పెట్టేస్తాం. ఫెయిల్ అయిపోవడం ఉంటుంది, అంతకుమించే ఉంది. కానీ ఫెయిల్యూర్ ఈజ్ ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్. ప్రతి అపజయం చూసి నువ్వు కుంగిపోకం, మళ్ళీ ధైర్యం తెచ్చుకో. 100 సార్లు ఫెయిల్ అయితే 101సారి ట్రై చేయి. 1000 సార్లు ఫెయిల్ అయితే 1001సారి ట్రై చేయి. 1,00,000 సార్లు ఫెయిల్ అయితే 1,01సారి ట్రై చేయి. ట్రై చేయకపోవడం నిజంగా ఫెయిల్యూర్. ఈ రూపం ఉన్న గురువే గురువు కాదు కదా, అసలు గురువు రూపమే కాదు కదా. ఇంకో రూపం వేసుకొచ్చి ఈశ్వరుడు ఏదో గురువు ద్వారా తరిమి చేస్తాడు. అలా కాదు, నాకు ఇప్పుడే కావాలి, నా ఈ శ్వాస వెళ్ళిపోయేలోపు నాకు కావాలి అంటే గట్టిగా పట్టుకో, నిజాయితీగా పట్టుకో. ఇక మీదటన్నా నిజాయితీగా ఉండు. నువ్వు ఫెయిల్యూర్ అయిపోయావని చెప్పి గురువు ఎప్పుడు తిట్టడు ఎవరినైనా. ఇక మీదటైనా నిజాయితీగా ఉండు, నిజాయితీ కావాలి. నువ్వు పొందాలనుకున్నప్పుడు ఆ నేను దగ్గర ఉండు, మళ్ళీ నేను ఉండడంగా పెడతాడు. ఇంకా అక్కడి నుంచి ఆ లోపల గుంజుకునేదాకా అక్కడే ఉండు, మళ్ళీ బయటికి రాక. ఇంకా నువ్వు ప్రత్యేకమైన, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ చేశారు, లేడీ పైలట్లు పంపించారు కదండి. వాళ్ళు ఉద్యోగానికి వెళ్ళారు, ఒక ఆపరేషన్ నిమిత్తం ఫ్లైట్ ఎక్కారు. ఫ్లైట్ ఎక్కిన తర్వాత ఇవాళ మా ఆయనకి నేను ఇవాళ పప్పులుసు వండుతానో వండలేదు అని చెప్పి ఫ్లైట్ ఆపేసి మళ్ళీ వచ్చి పప్పులుసు వండుతారా? మీకు ప్రత్యేకమైన ఆపరేషన్ ఇచ్చి ఆ సింధూరు ఆ పాకిస్తాన్ వాడు ఏదో చేశాడు కదా, పట్టడానికి ఒక ప్రత్యేకమైన ఆపరేషన్ ఇచ్చి పంపించారు. నువ్వు ఆ పని చూసుకోవాలి, కానీ ఇంట్లో పప్పులుసు అయిపోయింది, ఇవాళ వండుతాను మాట ఇచ్చాను మా ఆయనకి. మరి ఏంటది, ఏమంటారు దాన్ని, ఏదో అంటారు కదా, స్వధర్మాచారణ ముఖ్యంగా. అంటే స్వధర్మాచారణ దేని దారి తీయాలి? ధర్మంలోకి, మోక్షంలోకి. అలా మోక్షమే డైరెక్ట్గా నీకు వచ్చేస్తూ ఉంటే, నిన్ను ప్రత్యేకమైన ఒక అసైన్మెంట్ కోసం ఈశ్వరుడు పెట్టినప్పుడు ఇరగొట్టి పడేశారు మన కెప్టెన్స్. ఇద్దరు కూడా స్త్రీలే. వెళ్ళి మీ మోటికి చెప్పుకో అన్నారు కదా, ఆడవాళ్ళని అదే మగవాళ్ళు చంపించేసి బొట్టు చెరిపేస్తే సింధూర్ అని పెట్టాడు, నామకరణం చేసాడు. ఎవరి చేత కొట్టించాడు? ఆడవాళ్ళ చేత కొట్టించాడు. మా దేశం ఆడవాళ్ళు ఇది అని గొక్క తిప్పుకోలేకపోయింది. వెంటనే అమెరికాని పట్టుకుంది, ఏదో రకంగా ఆపండి బాబు అని. ఇన్ని ప్రత్యేకమైన అసైన్మెంట్ కోసం మోడీ గారు ఎంచుకున్నారా? సరే, ఆ అసైన్మెంట్కి వెళ్ళి ఇవాళ పప్పులు చూడలేదు, మా ఆయనకి పప్పులు కాస్తానని ఇక్కడ ఆలోచిస్తావేంటి? నువ్వు చేసిన తప్పు అది. ఒక అసైన్మెంట్కి ఒప్పుకుని దాంట్లో దిగినప్పుడు అదే నువ్వు చేయాలి. ఇది ముఖ్యం కాదు. ఇక్కడ ఎవరొకరు వండి పెట్టేస్తారు, వండకపోతే హోటల్లో తింటారు. వాళ్ళకేంటి నష్టం? నా స్వధర్మని పాటించాలి, ఇది అది ఎలా కుదురుతుందంటే నీకు ప్రత్యేకించి. అంటే ఒక అసైన్మెంట్ ఇచ్చినప్పుడు అసైన్మెంట్లో దిగిపోవాలి పూర్తిగా. కానీ అంత కష్టంగా ఏముండదండి అసలు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు నేను 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 అని నేను అనుకుంటూ ఉంటారు, ఆ నేను ఫీలింగ్ పట్టుకుంటారు. తర్వాత ఆ పని ఈ పని చేసుకుంటున్నప్పుడు కూడా అలవాటు చేసుకుంటారు, నేనుగానే ఉంటారు. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు జారిపోద్ది. అప్పుడు అలా జారిపోకుండా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా నేనుగా ఉంటారు. మీరు ఏదో చదువుకుంటూ ఉంటారు, మనమాలు చదువుతూ ఉంటారు, నేనుగా ఉంటున్నానా లేదా, ఆ నేనుగా ఆ ఫీలింగ్ని అనుభూతి చెందుతూ చదువుతున్నానా లేదా, నేనుగానే ఉండి చదువుతున్నానా లేదా నేనుగా ఉండి చెబుతున్నానా, ఇవన్నీ అలవాటు నెమ్మదిగా అలవాటు చేసుకోవాలి. చేసుకుంటే యుద్ధంలో ఉన్నా కానీ నువ్వు ఆ నిజమైన నేనుగానే ఉంటావు. ఇది కాళ్ళు చేతులు యుద్ధం చేస్తాయి. అది వండర్ఫుల్ స్టేట్. ఇట్ ఈస్ ఫైనల్ స్టేట్. యుద్ధాన్ని క్రియేట్ చేస్తాడు. నువ్వు నేనుగా ఉంటావా ఉండవా? నువ్వు బాగానే దొరుకుతలేదనుకో రోగాన్ని క్రియేట్ చేస్తాడు.
భక్తుడిగా ఉండాలనుకుంటే ఇదంతా వరవంగా తీసుకో. నేనే పట్టుకుంటాను అనుకుంటే పట్టుకుంటే కొట్టేస్తాను. నేనుగానే ఉంటాను, ఉండటంగానే ఉంటా, ఆనందంగానే ఉంటా. ఉండటం వేరు, ఆనందం వేరు కాదు. ఉండటం అంటే ఏంటి? ఎన్నడూ చనిపోతుంది అది. మరణం లేని వస్తువు అది. వస్తువు అని చెప్పటాకలేదు, మరణం లేని స్థితి అది. అదిగా నువ్వు ఉంటావు. అప్పుడు నేను ఎప్పుడు పుట్టినా అసలు పుట్టలేదు కదా అనిపిస్తుంది. పుట్టిందే, పెరిగింది, చచ్చేది నేను కాదు, నేనే అని తెలుస్తుంది నీకు. నువ్వు ఎప్పుడు ఎన్నడూ పుట్టనే లేదు, పుట్టింది నువ్వు కాదు. ప్రతి ఒక్కళ్ళు చూడండి, వాళ్ళు తెలుసున్నా తెలియకపోయినా కానీ సూపర్స్ అనేది ఉంటుంది. మీ వయసు ఎంత అంటే 60 ఏళ్ళు అని చెబుతారు అనుకోండి. నాకు 60 ఏళ్ళు ఉంటాయంటావా? ఉండవు కదా, సంవత్సరాలు ఎలా దొల్లేసినేంటి, నాకు 60 ఏళ్ళు ఉంటాయి, మహా అయితే 30 40 ఉంటాయి అనుకుంటారు లోపల. కొంతమంది కావాలని వయసు తక్కువ చెబుతారు, అది వేరు. 40 ఏళ్ళు ఉన్నవాళ్ళు అడిగారు అనుకోండి మీ వయసు ఎంతని, నిజంగా అయితే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అది చెప్పవలసిన టైం వచ్చినప్పుడు 40 అని చెబుతారు. కానీ మనసులో ఫీలింగ్ ఏంటి? నాకు అప్పుడే 40 వచ్చేసినాయి, నాకు 20 18 అని తక్కువ వేసుకుంటారు. కానీ అటు మనసుకు ఆ ఫీలింగ్ కలుగుతుంది. ఎంచేత లోపల ఉన్నదానికి అసలు వయసు లేదు. వయసు దేహానికి వస్తుంది, మనసుకే రాదు. ఇంకా చైతన్యానికి ఏమొస్తుంది వయసు? ఆ మనసులో కూడా వాళ్ళు ఫీల్ అవ్వరు. 60 ఏళ్ళ వాడు చెబుతారు కదా, తాత మామ పోయింది కదా పెళ్లి చేసుకుంటామంటే నేను చేసుకోను ఏమంటాడా? నాకు ఎవరెత్తారు పిల్లలు అంటాడు. చాలా చోట్ల విన్నాం మనం. ఎంత మాయో చూడండి. 60 ఏళ్ళు అయినా సరే 20 ఏళ్ళ పిల్లనైనా చేసుకుంటాకే ఇష్టపడిపోతాడు. వీడికి ఎంత నరకం ఊహించడా? అది ఆ డబ్బు కోసం చేసుకుంటుందని ఊహించడాడు. వీడికి కూడా 22 ఏమో అనుకుంటాడు. ఎవరి వయసు కూడా నాకు అంత వయసు లేదు అని అనిపించడానికి కారణం ఏంటి? నీ నిజస్థితికి ముసలితనం అంటే ఏంటో తెలీదు. నీ మనసుకే వయసు లేదు, అసలు మనసు అనేది లేనే లేదు, పక్కన పెట్టేసేయండి దాన్ని. నీ నిజస్థితికి ఆ కాలం ఏంటో తెలియదు. ఉండడమే దానికి ఎప్పుడు తెలుసున్నది. కాలానికి అతీతంగా ఉంటుంది. దానికి దుఃఖం అంటే ఏంటో తెలియదు నీ నిజస్థితికి. నువ్వు నేను అనుకుంటున్నావు కదా, అలా అనుకోగా ఎక్కడికి వెళ్ళిపోతావు అంటే దుఃఖరహిత స్థితికి వెళ్ళిపోతావు. అక్కడికి వెళ్ళిపోయి కూర్చుంటావు. అందరూ అనుకుంటారా నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు అనుకుంటారు. కానీ నువ్వు ఎక్కడ ఉంటావు? దుఃఖరహిత స్థితిలో ఉంటావు. దుఃఖం అసలు ఎలా ఉంటుందో తెలియదు, బాధ అనేది ఎలా ఉంటుందో తెలియదు. ఇంచేత నువ్వు దేహంగా ఉండవు. నేను ఆ నేనుగానే ఉండటం మొదలు పెడితే నువ్వు దేహంలోంచి చెడిపోతావు, మనసులోంచి చెడిపోతావు. నువ్వు కాని దేహం ఏదన్నా పెయిన్ వస్తే ఆ దేహానికే పెయిన్ కానీ నీకు కాదు అని నీకు స్పష్టంగా తెలుస్తుంది. అలాగే బయటికి కనిపించడం కోసం ఒక మనసుగా కనిపిస్తే లోకాచారం కోసం అందరితో పాటు నువ్వు నవ్వుతున్నట్టు ఉంటావు, అందరితో పాటు ఏడుస్తున్నట్టు ఉంటావు. కానీ వీటిలన్నింటికి అతీతంగా ఉన్నావు. నిన్ను దుఃఖపెట్టగలిగే సంఘటన ఒకటి కూడా లేదు. ఎంచేత నువ్వు నిజమై ఉన్నావు, నువ్వు ఉండటంగా ఉన్నావు, నువ్వు ఆనందంగా ఉన్నావు, నువ్వు ఆనందంగా ఉన్నావు. ఆనందాన్నే ఎవరు బాధ పెట్టగలరు? నువ్వు ఆనందమే అయిపోయావు.
పడికి వెళ్ళడానికి ఎవరు చేదునివ్వగలరు? ఎక్కడ ముట్టుకున్నా తీయగానే ఉంటుంది అది. నీ నిజస్థితి అది అఖండైక రసం, అది అఖండంగా ఉంటుంది, ఖండాలుగా ఉండదు. ఏ రసం? అఖండాకి రసం అంటే నీరసం కాదు, అది ఆనందం. ఆనందమే నీ నిజస్థితి. ఇంక ఎవ్వరి మీద ఆధారపడక్కర్లేదు. మీరు కొంచెం ఆనందంగా ఉండే బాబు అడుక్కోక్కర్లేదు. ఏం చేత? నువ్వే నిజమైన ఆనందం. ఈ రిజల్ట్ ఒకరు చెబితే మనం నమ్మక్కర్లేదు. నేనుగా ఉన్నావా అక్కడే ఉండు, అంతే. ఆల్వేస్ అక్కడే ఉండు. నేను 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 ఇంక ఎవరో అని కూడా అనుకోక్కర్లా, నేను ఫీల్ అవుతూ ఉండు. ఒక సుముహూర్తాన నువ్వు అంటే నీకున్న భయాలు, నీకున్న పాతాళపాట్లు ఇన్ని లాగుతూ ఉంటాయి. లాగినా కానీ నువ్వు వెళ్ళకూడదు. ఎన్నో వచ్చి లాగుతాయి, నీ మనసులోకి వస్తాయి. తిరిగితనాలు, భయాలు ఎన్ని వస్తాయి. అవి తలంపుల కింద చూడు. నేను అనే దాని దగ్గర ఉండవు. ఇంక ఏది వచ్చినా కానీ దాన్ని పట్టించుకోవద్దు, దాంతో గొడవ అసలు పెట్టుకోవద్దు. ఏ తలంపు వచ్చినా కానీ డోంట్ కేర్. నేను దాని వైపు చూడను, నేనుగానే ఉంటాను. నేనుగానే ఉంటాను, నేను నా దగ్గరే ఉంటాను. ఈ ఉండటంగానే ఉంటాను. నువ్వే ఉండటం అయిపోతే, నువ్వే ఉనికి అయిపోతే, ఉండటమే నేను అనే ఎరుక నీకు నిరంతరం అనుభూతం అవుతూ ఉంటే, అనుభవించేవాడు లేని ఆనందంగా నువ్వు ఉండటంగా ఉంటే, ఇంకా ఒక వ్యక్తి అంటూ ఉండడు అక్కడ. నో మోర్ పర్సన్ ఇస్ దేర్, ఓన్లీ ప్రజెన్స్ ఇస్ దేర్. ఒక ఉనికి ఉంటుంది, ఉండటం అనేది ఉంటుంది. ఈ జాగ్రత్త అవస్థ, ఈ స్వప్నావస్థ ఇవన్నీ మనసుగా సృష్టించుకుంటున్నారు. అప్పుడు కూడా ఆ లేని మనసునే నువ్వు లీలగా చూస్తా. లోకంలో ఉన్నప్పుడు ఏదో ఒకటి జరుగుతూ ఉండాలి కదా, ఏదో ఒకటి పని ఉండాలి కదా, అంచేత ఈశ్వరుడు ఏర్పాటు చేస్తాడు. ఆ తలంపే నీ మెలుగు వచ్చిన తర్వాత కల్లో ఉన్న దేహాలని, వాళ్ళ క్యారెక్టర్స్ని నువ్వు ఎలాగైతే గుర్తింపులోకి తీసుకోవో అంతే 100%. ఈ ఇళ్ళలో ఉన్న వాళ్ళని కూడా, క్యారెక్టర్స్ని కూడా ఏది నువ్వు లెక్కలోకి తీసుకో. నువ్వుగా ఉంటావు. నువ్వు ఉన్నావో, ఉండటంగా ఉన్నావు. ఈ ఉండటంలోంచి ఈశ్వరుడు నీకు ఎవరికైనా సహకారం చేద్దాం నీ ద్వారా అనుకుంటే నువ్వు ఎప్పుడూ ఉండటంగానే ఉంటావు. దాంట్లోంచి ఒక మనసుగారు పడతారు. ఆ మనసులోంచి ఈ కళ అంతా పడుతుంది, ఈ ఇలంతా పడుతుంది. ఈ మనసుని కూడా చూస్తూ ఉంటారు. నువ్వు ఉండటంగా ఉంటావు. అంటే లేని మనసు అది అవసరం లేదనుకుంటే మళ్ళీ లీనమైపోద్ది, నీలోకే లీనమైపోద్ది, ఉండటంలోకి వెళ్ళిపోద్ది, బుడగ పేలినట్టు పేలిపోద్ది. జ్ఞానంతో సమానం మన ఆనందం ఎక్కడ ఉంది? నువ్వెవరో నీకు నిజం తెలిసిన తర్వాత నీకు బాధపడటానికి ఏముంటుంది అసలు? ఉందా అసలు లోకం? నువ్వే ఉన్నావు. నీ చేత సృష్టించబడే, అంటే నీలోంచి ఒక మనసు పట్టాలా, ఆ మనసు మీద సృష్టించుకోవాలి. ఎంత ఉందో చూడండి. నీలోంచి ముందుగా మనసు పట్టాలి. నువ్వుగా ఉంటున్నప్పుడు ఈశ్వరుడు చేతుల్లోకి వెళ్ళిపోతావు. అప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడో ఒక మనసుని ఇస్తాడు. ఆ మనసుకే మళ్ళీ లోకం ఇస్తాడు. ఎక్కడెక్కడ ఎవరెవరికి ఎటువంటి అవసరాలు ఉన్నాయో చూసి అక్కడక్కడ పెడతాడు. పరమాత్మ ఆ గోపికల దగ్గర పుట్టడం ఏంటి, వాళ్ళు అక్కడ పుట్టడం ఏంటి?
చూసేవాళ్ళు అనుకుంటారు పరమాత్మ ఒక క్యాస్ట్లో పుట్టి ఆ క్యాస్ట్ వాళ్ళందరినీ ఉద్ధరించేసాడు అనుకుంటారు. ఒక క్యాస్ట్లో పుట్టడం ఏంటి అసలు? పవిత్రులైన వాళ్ళందరినీ ఆయన దగ్గర పెట్టుకున్నాడు. ఎవరెవరికైతే ఈ చెయ్యాలో వాళ్ళు అక్కడ పుట్టించుకున్నాడు. వాళ్ళు గోపికలు అన్నారు అంతే. ఒకవేళ తప్పులు ఉన్నప్పటికీ కూడా చదవటమే మంచిది. మీకు ఏమైనా తప్పులు ఏమన్నా అనిపిస్తే కనుక అప్పుడు గురువు దగ్గరకు వచ్చి అడగొచ్చు, ఇలా ఉంది, ఇలా తప్పు రాశారు అనిపించింది. ఏది కూడా ఈ రోజుల్లో మన శాస్త్రాలు అయినా సరే ఒక 1000 సంవత్సరాల పాటు కూని చేయబడ్డాయి. అంచేత తప్పులు ఆటోమేటిక్గా ఉంటాయి. మీ వస్తువుని ఒక 1000 ఏళ్ల పాటు ఎవరికి ఇచ్చేసారనుకోండి, తర్వాత ఇచ్చినప్పుడు మీరు ఇచ్చినట్టుగా ఇస్తారండి. అందులో మీరంటే అసలు ఇష్టం లేదు వాళ్ళకి. చేత ఎంతో సత్ప్రామాణికమైన గ్రంథం అనుకున్నప్పుడు కూడా మీకు తప్పు అనిపిస్తే కనుక వెంటనే గురువుని అడిగి తెలుసుకోండి. దీని వెనకాల ఇంతలో అవుతుందా? ఎంచేత ఆ ఉండటంగా ఉన్నదే మాత్రమే చెబుతుంది నిజమేంటన్నది. ఎంచేత ఆ చెప్పినవాడు ఉండటంగానే చెప్పాడు, చావుల స్థితిలో చెప్పాడు, వాడు మాత్రమే చెప్పగలడు. చావు లేనివాడే చావు లేని దాని గురించి చెప్పగలడు. ఇంతకీ నువ్వు ఉన్నావని ఒప్పుకుంటున్నావా, లేనని ఒప్పుకుంటున్నావా? ఉన్నానని ఒప్పుకుంటున్నావు, అక్కడే ఉండు. ఎక్కడున్నావు? ఉన్నాను, నేనున్నాను. నేను అనే దగ్గర ఉన్నా పర్లా, నేను 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 అనుకున్నా పర్లా, అదే ఉన్నాను అలా అనుకున్నా పర్లా. 2 అనుకోవడం ఎందుకు? 2 అంటే 2 అక్షరాలు. నేను. ఆ ఫీలింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ఫీల్ అవ్వటం ముఖ్యం. నేను ఫీల్ అవ్వమంటున్నారు, నీ దేహాన్ని కాదు, నీ రూపాన్ని కాదు. ఈ రూపం నీది కాదు, ఈ దేహం నీది కాదు. ఈ జన్మలో భగవాన్ ఇక్కడ పాడేసాడు. ఎందుకు పాడేశాడు? మిలి పుట్టేయడానిక? మరి ఎందుకు పాడేశాడు? నిన్ను తెలుసుకోవడం కోసం ఇక్కడ పాడేశాడు. లేకపోతే ఆడికి పని ఏంటి? నేను అనుకుంటాను మా రాజు మాస్టర్ లేకపోతే మాకు రాజు నాన్నగారు ఎక్కడ దొరుకుతారో నేను అనుకుంటాను కృతజ్ఞత కొద్దీ. భగవాన్ ఆయన దగ్గరికి ఆయన లాగేసుకున్నాడు. మనం ఏం చేయాలి? ఆయన చెప్పింది ఏంటి? ఇంకేమీ చెప్పలే. నువ్వెవరో నువ్వు చూసుకో అని. ఇప్పుడు నేను ఎవరో అని చూసుకోమని కొంతమందికి మేము పరిశోధన చేస్తాం, తపస్సులు చేస్తాం అనుకున్న వాళ్ళు చెప్పేవాడు. అలా కాకుండా నాకు 10 మంది పిల్లలు ఉన్నారు, నాకు సాధన ఎలాగంటే నేను అనుకోమన్నాడు. నేను ఎవరని కూడా చూడమనలేదు. నేను ఎవరని చూడటం అది తపస్సుకుని ఫీల్ అయ్యి కొంచెం డిఫికల్ట్ ఫీల్ అవుతారని ఏం చేశాడు? ఇంకా సులువుగా నేను అని అనుకో అంతే. ఆడు ఎప్పుడైతే నేను అని అనుకుంటాడో గురువు చెప్పిన మాట అక్కడ పాటిస్తున్నారు కాబట్టి వెంటనే ఏం చేస్తాడు? అనుగ్రహం ఆపరేట్ చేస్తాడు. ఆడు నేను అనుకున్నంత మాత్రాన ఆడికి లోపలేం తెలియదు. కానీ గురువు ఏం చేస్తాడో నేను చెప్పింది పాటిస్తున్నాడు కాబట్టి ఆడికి దారి ఉండే అంటే దారి ఇవ్వవలసిందే. నువ్వుగా ఉండటానికి ప్రయత్నం చేయకపోతే ఇంకేం చేసినా కానీ ఏంటి? సాగు పుట్టుకలలోకి వెళ్ళిపోతావు. నువ్వుగా ఉండటం ఆ నేనుగా ఉండటం అనేది ఒకటి చేస్తే అదొకటి నిజంగా ఈ భూమి మీద బ్రతికిన దానికి సజీవ సాక్ష్యం. నేనే జీవం. ఏంటది? నేనే జీవం.
అదేం చేస్తుంది? ఆ నేనే, ఆ జీవం అనేది ఏం చేస్తుంది? ఆ నేనుగా ఉండిపోతే ఏం చేస్తుంది? అది ఈ ఇళ్ళలోంచి బయటపడేస్తుంది. ఎప్పుడైతే నేనుగా ఉండటం మొదలు పెడతావో, ఆ ఉండటం అయిపోతావో, అప్పుడు కూడా నీకు అన్నీ తెలుస్తూనే ఉంటాయి, కానీ తలంపుగా తెలుస్తాయి. నాలోంచి ఏమయ్యి మనసు గారు పుట్టారు, అది ఈశ్వరుడు అలా పెట్టాడు, ఆ మనసులోంచి ప్రపంచం పుట్టింది, ఇది ఇలా మాత్రమే, కళ ఎంతో ఇలా కూడా అంతే, దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, అది నేను కానే కాదు. ఆ కళ నేనని ఎప్పుడైనా ఫీల్ అవుతామమ్మా మనం? కళ నేను అని ఫీల్ అవుతామా? మెలుగు వచ్చిన తర్వాత అనుకో. అలాగే ఇలా కూడా నేనని ఫీల్ అవ్వవు నువ్వు, ఇలాలో ఉండగానే ఫీల్ అవ్వవు అసలు. కళకే ఇలకే గాఢ నిద్రకి సైతం ఆవల ఒక వెలుగు ఉంది, అదిగా ఉంటాం. అది నీ వెలుగు నీకు తెలుస్తుంది, నీ ప్రకాశం నీకు తెలుస్తుంది, ప్రకాశమా నువ్వు. ఎంతో సుఖంగా ఉంటే అది వదిలేసుకుని ఎడుతను ముర్రు అంటారేంటి? ఇంకెంతకాలం ఏడుస్తారు? ఈ లోకానికి అందనంత సుఖం లోకంలో ఎక్కడ అటువంటి సుఖం ఉండదు. అది నీ నిజ స్వరూపం. నేనులోంచే దానికి మార్గం ఉంది. నేనే మార్గం. ఈ ఎక్కడో పుస్తకాల్లో కనపడుతున్నా వాళ్ళు ఎవరో చెప్పారు అనుకోకండి. అది వాళ్ళు చెప్పే మార్గాలు వేరు, వాళ్ళకి అది అర్థం కాదు. అది జ్ఞాన మార్గం. మార్గం అంటూ ఉంటే ఒకటి ఉంది. ఏంటిది? ఏకైక మార్గం. ఏంటో మార్గం? నేనే మార్గం. నేను పట్టుకో, అది మాత్రమే మార్గం అని చెప్పాడు. ఎక్కడికి? లక్ష్యం ఏంటి? నీ నిజస్వరూపంలోకి. ఏది నిజమో అక్కడికి వెళ్ళిపోతావు. నీ ఇంక పనే ఉంటుంది. ఇంత పెద్ద ఆపరేషన్ సింధూర్ చేసినప్పుడు ఆ ఫ్లైట్ నడవడం మానేసి ఏదో పప్పులుసుకు వస్తానంటావంటే అసలు ఆళ్ళంకేసి పట్టడం ఎందుకు? లేకపోతే ఇటువంటి జన్మలు చాలా అయ్యే. ఓ భగవంతుడా, అది చూసుకుంటే నేను ఇది చూసుకుంటూ ఉంటాను, అదన్నా చెప్పుపోని, నాకు ఇప్పుడే కావాలి అంటే ఆపరేషన్లో పెట్టేస్తాడంతే, పొందేస్తాం. కానీ ఫెయిల్యూర్స్ లేకుండా సక్సెస్ రానే రాదు, ఎవరికే రాదు. అసలు ఫెయిల్యూర్ అవుతావు నువ్వెందుకు అనుకుంటున్నావు? నిజాయితీగా ఉండు అంతే. మాట తప్పకో, నిజాయితీగా ఉండు. ఒకే మాట ఒకే బాణం, రాముల వారు ఆదర్శం. నిలబెట్టుకోదే. నేను నువ్వే చూసుకోవటానికే నీకు ఎవరి ఆటంకం అసలు? నీ ఇంట్లో వాళ్ళు ఏమైనా ఆటంకమా? నేను 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 అని నిన్ను నువ్వే చూసుకుంటున్నావు. ఎవరైనా ఎలా ఆటంకం అవుతారు అసలు? వాళ్ళకి టీ పెడతావు, అని నేను నేను అనుకుంటా ఏమైనా ఆటంకమా అమ్మ? వాళ్ళతో మాట్లాడతావు, ఆటంకమా? నేను 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 అని అనుకుంటా ఆటంకమా? ఇలా అనుకోవడానికి ఆటంకం కానప్పుడు ఆ నేనుగా ఉండిపోవడానికి కూడా ఆటంకం అవదాం. ఈ నేను 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 అని నేను దగ్గర ఆ నేననే మార్గంలోనే వెళ్తూ ఉంటే అది ఆ ఫీలింగ్ కింద అది బలపడిపోద్ది. బలపడిపోయిన తర్వాత నువ్వు అదిగానే ఉంటావు. నీ దేహం ద్వారా ఈ పనులన్నీ జరిగిపోతున్నాయే. ఒక్కొక్కరితో నవ్వులుతున్నావు, ఇంకొకరితో ఏదో మాట్లాడుతున్నావు. ఎక్కడో 10 తాళ్ళు లోపల నువ్వు ఉండి 10 తాళ్ళు బయట ఏయో మాట్లాడబడతాను అంటుకుంటుంది నీ పరిస్థితి.
ఈ లోకాన్ని అసలు పట్టించుకో కానీ లోకంలోనే ఉంటావు, అన్ని పనులు చేస్తానే ఉంటావు. ఎంచేత నీ నిజమైన నువ్వు పని నువ్వు చేస్తున్నప్పుడు, భగవాన్ పని నువ్వు చేస్తున్నప్పుడు నీ పని భగవాన్ చేయడా, ఫలితానం చేసేసాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆవులకి అడిగాడు, పేడకాళ్ళు తీసాడు, గోపికలు చేయాల్సిన పనులు నేను చేసాడు. ఏం చేత వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చున్నారు. మరి పరమాత్మ వీళ్ళ కోసం వెళ్ళి వాళ్ళందరి దగ్గర పాలదానం చేశాడు. పాలు పెతకడం ఒకటే అంటారు, పాలు పెతకడమే కాదు పేడకాళ్ళు కూడా వాళ్ళే ఎత్తారు. మరి ఫలితానం చేసేస్తాడు పరమేశ్వరుడు వచ్చి, అంత లొంగిపోతాడు. ఎంచేత నువ్వు నీ నిజంలోకి వెళ్తున్నావు. నిజంలోకి వెళ్తున్నప్పుడు ఏది నిజమో అందులోకి వెళ్తున్నప్పుడు దేవతలు పెట్టే పరిస్థితిలో ఉంటాయి. వాటిని దాటడం కోసం పరమేశ్వరుడు ఇచ్చే అనుగ్రహం కూడా ఉంటుంది. అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది, దాన్ని దాటే శక్తిని ఇస్తుంది. కానీ నీలో పెరుగుతనం ఉంటే, నీలో మోహం ఉంటే, నీలో ఇంకా రాగం ద్వేషం ఉంటే కనుక, లోభత్వం ఇటువంటి అంటే అరిషడ్ వర్గాలు ఏ అంటారు కదా, అవి ఉంటే కనుక నువ్వు ఓడిపోతావు. ఎంతవరకు లేవు 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 అనుకున్నాయన్నీ అప్పుడు వచ్చి పడతాయి, ఉంటాయి లోపల. ఇప్పుడు 10వ తరగతి ఫెయిల్ అయిపోయారు అనుకోండి, వెంటనే వెళ్ళి పరీక్ష కట్టేస్తారు. అప్పుడు కూడా ఫెయిల్ అయిపోయారు అనుకోండి, ఇప్పుడు ఏమంటారు, వచ్చే సంవత్సరం రాసుకోమంటారు. ఒక 10th క్లాస్కే 2వ అవకాశం ఇచ్చారు, 3వ అవకాశం, 4వ అవకాశం ఎవరో. దేవతా చట్టం ఒప్పుకోదు. మనం ఓడిపోతామన్న అలా ఆ బెంగ వద్దు. ఆల్వేస్ నిరంతరం నేను దగ్గర ఉండండి, ఓడిపోయినా పర్వాలేదు. మిమ్మల్ని జైల్లో పెట్టినా కానీ నేను దగ్గర ఉండండి. బాబు జైలు అంటున్నారండి, ఎవరికైనా జైలు వద్దని అనుకోకండి. అటువంటి పరిస్థితులు వచ్చినా కానీ అప్పుడు కూడా నేను దగ్గర ఉండండి. మీ భౌతికమైన జీవితాన్ని చీకటిలో పెట్టేసినా మీరు వెలుగులోకి వచ్చేస్తారు, ఈశ్వరుడు లాక్కు వచ్చేస్తాడు. కానీ ఒక జీవుడిగా మినిమం ఇన్నని ఉంటుంది. జీవుడిగా ఏం చేయాలి, గాలి పీల్చాలా. ఎవరన్నా నువ్వు గాలి పీల్చొద్దని నొక్కేశారని కూడా ఏం చేస్తారా, తోసేస్తారా, అదన్నా చేయాలి కదా. గాలి పీల్చే హక్కుని ఎవరో పోగొట్టలేరు కదా. పోగొడితే ఏం చేయాలి, వాళ్ళ నుంచి బయటపడాలి కదా. ఏం చేయొద్దన్నారు, నేనుగా ఉండమన్నారు, నేను అనుకుంటున్నాను. నేను ఎవరైనా ముక్కు మూసేస్తే మూయించేసుకుంటాను. దాన్ని ఏమంటారమ్మా దాన్ని చెప్పండి. ఎవరైనా ఎవరో వచ్చి మీ ముక్కు మూసేస్తున్నారు, అప్పుడు కూడా నేను అనుకుంటారు. చాలా గొప్ప సాధకులే, ఓకే. ముక్కు మూసినా కానీ ఇది వరం అనుకుంటాను, నేను ప్రతిఘటించను అనుకుంటారు. ఏమంటారు దాన్ని? ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రోగం ఉంటుంది. అరిషడ్ వర్గాల్లో మోహం అవ్వచ్చు, మమకారం అవ్వచ్చు, లోభత్వం అవ్వచ్చు, ఏదోటి అది మనలో పెంచిపోషించుకుంటున్నా పెరుగుతున్నం అయి ఉండొచ్చు. నీ దగ్గర ఎంత పేడదట్టు పెట్టుకుని నేను సరిగ్గా దేవుని దగ్గర తీసుకెళ్ళిపోవాలా? ఇది అంతకంటే ఎక్కువది. ఆ పేడదట్టు అక్కడ వదిలేపెట్టు, దూరం బయటెట్టు. మీరు గుళ్ళోకి వెళ్ళినప్పుడు పేడదట్లు పట్టుకెళ్తారా ఏంటి? ఒక మామూలు గుళ్ళోకే పేడదట్లు పట్టుకెళ్ళారు. అటువంటి నువ్వు నిజంలోకి వెళ్తున్నప్పుడు నీ మనసులో ఈ పేడదట్లు పెట్టుకుంటే ఇంక దానికి మాటలు ఏం చెబుతాం? ఎన్ని కూడా హృదయ దౌర్బల్యాలే, అంటే మనోదౌర్బల్యాలు. అట్లని బయటపడాలి. మనకి ఏది ఆటంకమో తెలిసినప్పుడు అసలు అది ఆటంకం కాదు, నాకు అది లేదు అని వద్దు. ఇది ఆటంకం. ఎన్నో జన్మల నుంచి ఇక్కడే పడిపోతున్నాను నేను. అంచేత అక్కడ పడకపోతే నువ్వు ఇప్పుడు కూడా పడవు. పూర్వజన్మల్లో నువ్వు అక్కడ పడకపోతే ఇప్పుడు కూడా అక్కడ పడవు. ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది. ఆ నేనులోకి వెళ్ళటం అనేది నిజమే. ఆ నిజంలోకి వెళ్ళటం అనేది
చాలా ఈజీ, డెడ్ ఈజీ. కానీ ఏంటి, నువ్వు ధైర్యంగా వదిలిపెట్టగలను. అప్పుడు ఇంతవరకు ఏవైతే పట్టుకున్నావో ఆ పట్టుకున్నాయని వదిలిపెట్టే, అంతే. వదిలిపెడితే నువ్వే ఫ్రీ అయిపోతావు. ఆ వదిలిపెట్టడానికి కూడా మనకి ఇష్టం ఉండదు. ఏదో దూరం అయిపోతుంది అనుకుంటాం. అర్జునుడు అన్నాడంట, ఏమన్నాడా, వీళ్ళందరూ నా వాళ్ళే కృష్ణ అన్నాడంట, నేను చంపను అన్నాడంట. కృష్ణుడు ఏమన్నాడంట, నీ గోతులు తీసిన కూడా నీ వాళ్ళే, మరి నిన్ను చంపుదాం అనుకున్నది వాళ్ళందరూ. ఇప్పుడు నువ్వు వాళ్ళు చంపకపోతే వాళ్ళు వచ్చి నేను చంపేస్తారయ్యా. నువ్వు ఇప్పుడు యోగిని అవుతాను, ముక్కు మూసుకుంటానంటావంటే, నువ్వు క్షత్రియుడివి కాబట్టి క్షేత్రధర్మం ఉంది, నీ డ్యూటీ ఉంది. సింధూర్ ఆపరేషన్ పెట్టినప్పుడు నేను వెళ్ళాలంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు దాకా ట్రైనింగ్ ఇచ్చింది ఎందుకు? ఇటువంటి టైంలో వెళ్తామని కొడతామని. ఇప్పుడు జ్ఞానం అయిపోతాను, యోగిని అయిపోతానంటే అది జ్ఞానం కాదు, అజ్ఞానం. అది కరెక్ట్గా టైం వచ్చినప్పుడు వీళ్ళందరూ నా వాళ్ళని మానేస్తావా? ఇది మళ్ళీ అర్జునుడు తెల్లనివాడు, పాప ఆడే అర్జునుడండి, ఆడే తెల్లనివాడు. అంత తెల్లనివాడు కాబట్టి ఆయనకే చెప్పాడు భగవద్గీత. అంత తెల్లనివాడికే మమకారం అడ్డొచ్చేసింది. ఆయన చూసి కొట్టాలని అనిపించలేదు, చేత మేనమామ కనిపించాడు, ఆడితో బంధం గ్యాపం వచ్చింది. చెలోపొలమండో తిరిగారు. పినతండ్రులు ఉన్నారు దాంట్లో, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాడు, భోజనాలు చేశాడు, ఆప్యాయంగా మాట్లాడుకున్నాడు. ఇవన్నీ జ్ఞాపకం వచ్చేసినాయి. మనకున్న బుల్లి మమకారాలకే ఇంత బాధపడిపోతున్నాం, ఇది బయటికి రాలేకపోతున్నాం. అర్జునుడికి మొత్తం ఒళ్ళంతా తడిసిపోయింది, గాంధీవం జారిపోయిందంటే అక్కడ మేనమామలు చూశాడు, పినతండ్రులను చూశాడు, రక్త బంధువులు వాళ్ళందరూ అవతలోళ్ళు. వీడు ఇలా అనుకుంటున్నాడు. మనం ఎప్పుడో కూడా మంచివాళ్ళు అలాగే ఉంటాం, మంచిగానే ఆలోచిస్తాం. వాళ్ళంటే ఈయన చంపేయడం కోసం వచ్చారు వాళ్ళు. అర్జునుడు అనేవాడు భూమి మీద ఉంటాకి వెళ్ళలేదు. అలా ఆడుండటం వల్ల ఎంత విరవీగుతున్నాడు ధర్మరాజు. అన్న ఒక్కరిని తీసేస్తే వదిలిపోద్ది. యుద్ధం వచ్చినప్పుడు బంధుత్వాలు జ్ఞాపకం వస్తాయా? యుద్ధానికి ఎందుకు వచ్చారమ్మా? చంపడం కోసమే కదా. అర్జునుడిని చంపడం కోసం వాళ్ళు వచ్చారు కదా. మరి ఏంటంటే వాళ్ళందరూ నా వాళ్ళు అంటాడు. కరెక్ట్గా టైం వచ్చినప్పుడు అంటున్నాడు, ఉట్టేప్పుడు బాగానే ఉన్నాడు. అది ఇంటికి వెళ్ళి గారెలు తిన్నాను, వేడివేడి గారెలు పెట్టారు, వాళ్ళు నేను ఎలా కొడతాను అంటాడేంటి? అది వేడివేడి గారెలు పెట్టారు రైటే. ఇప్పుడు ఎందుకు వచ్చాడు? నేను చంపడం కోసం వచ్చాడు. నేను చంపడం కోసం వచ్చినప్పుడు నువ్వు వాడు చేసిన మంచినే గుర్తు పెట్టుకుంటున్నావు ఏంటి? దాన్ని ఏమంటారు శాస్త్ర పరిభాషలో? సద్గుణ వికృతి. మన భారతీయుల్లో ఈ సద్గుణ వికృతి ఉండటం వల్లే 1000 సంవత్సరాల బానిసత్వంలో ఉంది మన దేశం. అంటే సజ్జనులకి అతి మంచితనం ఉండబట్టి శిక్షించవలసిన టైంలో శిక్షించకపోవటం, క్షమించేయటం, నీ ధర్మాన్ని ఇంకా సాగదీసేసి అది అధర్మంగా మార్చేయటం, నువ్వు లోకానికి చేసిన అపకారం అయితే అది నిన్ను కొడుతుంది ఎప్పటికైనా. మళ్ళీ ఆ తర్వాత జన్మలో నువ్వే ఆ జన్మ ఎత్తే ఆ పాపాన్ని అనిపించాలి. అతి సర్వత్ర వర్జేత్ అంటారు. ఉప్పు కలిపితే బాగుంటుందన్న పప్పు అని చెప్పి ఉప్పు అతిగా వేస్తావా? మంచితనం కూడా అంతే. క్షమార్హత అనేది కొంతవరకునే. దేశద్రోహం క్షమార్హం కాదు, దేశ రక్షణ కోసం. అలాగే ధర్మద్రోహం కూడా క్షమార్హం కాదు. ధర్మాన్ని పాడు చేసే పార్టీకి వేసారనుకోండి మీ ఇంట్లో వాళ్ళే, ఆ ధర్మద్రోహులే వాళ్ళు. ఇండైరెక్ట్గా ఒక 100 సంవత్సరాల్లో చంపేస్తున్నారు వాళ్ళు.
ఇంకేదేంటిది? ఆత్మద్రోహం. ఆత్మద్రోహం నువ్వే చేసుకుంటున్నావు. అది ఇతరులు చేసేది కాదు. నీ బంధాలు నిజం అనుకుని, ఈ కళ్ళని నిజం అనుకుని, ఈ ఇళ్ళలో ఉన్న ఎన్ని బొమ్మలని నిజం అనుకుని, వాటి కోసం నీ ఆత్మకే నువ్వు ద్రోహం చేసుకుంటున్నావు. ఆత్మహత్య కాదు అది. ఒక దేహం పోతే అది ఆత్మహత్య అంటారు. అది ఆత్మహత్య కాదు. అది నిన్ను నువ్వు తెలుసుకునే మార్గంలో నువ్వు నిజాయితీని ప్రకటించకపోతే అది ఆత్మద్రోహం. ధర్మేచ అర్ధేచ కామేచ అని మూడే చెప్పారు. మోక్షేచ నాతిసారమా అని చెప్పలా. ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ మన ధర్మం ఎంత గొప్పదానం ఇచ్చిందంటే మోక్షానికే. నువ్వు మోక్షం కోసం ఎన్ని విడిచిపెట్టేసినా నీకు ఏ పాపం కూడా అంటుకోదు. వాళ్ళ సంగతి ఈశ్వరుడు చూసుకుంటాడు. ఒకటి ఎలాగ ఎడుతున్నాడంట రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి, అయ్యి బాబు ఎలాగండి సన్యాసం తీసేసుకుంటే మా ఆవిడ ఏమైపోతుంది, నాకు ఉద్యోగం ఉంది, మరి ఎలాగా ఏంటి, మా అబ్బాయి చదువుకున్నాడు, ఆడేమైపోతాడు అని ఎడుతున్నాడంట. ఈయనేం చెప్పాడు, నీ వైరాగ్యం నిజమైతే కనుక వాళ్ళని ఈశ్వరుడు వాళ్ళని చూసుకోకుండా నువ్వు వదిలేస్తాడు ఈశ్వరుడు, నువ్వు చూసిన దానికంటే బాగా చూస్తాడు వాళ్ళని అన్నాడు. ఎవరో చెప్పినవాడు? ఎవరో పరమహంసదేవులు రామకృష్ణుల వారు చెప్పారు. ఇలా ఆలోచించడాన్ని ఏమంటారు? దాన్ని మోహం అంటారు. అయ్యా నేను సన్యాసం తీసేసుకుందామని ఉంది అని భగవాన్ దగ్గరికి కూడా వచ్చి అడిగేవారు. అలా అడుగుతున్నాడంటేనే ఆడు పనికిరాడు. తీసుకోమంటారా వద్దంటారా అని అడుగుతున్నాడంటేనే ఆడు పనికిరాడు. భగవాన్ ఏమంటారు? అటు ఇటు కాకుండా మధ్య రకంగా అసలు సూక్ష్మంలో మోక్షం చెబుతారు. సన్యాసం తీసుకుందాం అనుకుంటున్నావా అంటే అందరికీ ఇవన్నీ వదిలిపెట్టేసి సత్యాన్ని అన్వేషిస్తున్నావు. అంటే నిన్ను నువ్వు చూసుకుంటున్నావు. ఆ నిన్ను చూసుకో, ఇప్పుడు చూసుకో. హోటల్కి వెళ్ళి ఇడ్డు తింటే మానే, ఇంట్లో పెడతారు తిను. హోటల్లో భోజనం చేయడం మానేసి ఇంట్లో పెడతారు తిను. వాళ్ళు ఏమన్నా కానీ దులిపేసుకో, నిన్ను నువ్వు చూసుకో. నీకంటూ ఏమన్నా పని ఉంటుంది కదా, మరి వాళ్ళకి భోజనం పెట్టాలి కదా. సన్యాసం తీసుకున్నా కానీ అడుక్కోవాలి కదా, వెళ్ళి అడుక్కోవడం మానేసి పని చేసుకో. అక్కడ గొడవల్లో దిక్కు, నీకు ఏది వస్తే అది వస్తుంది. నేను నువ్వే చూసుకుంటా ఉండు. నేను 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 అనేది ఆయన దగ్గరే ఉండు. అక్కడే ఉంటే అదే నిజమైన సన్యాసం కదా, అదే నిజమైన బ్రహ్మచర్యం కదా. నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళటం ఎందుకు? ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతావు. అప్పుడైనా టిఫిన్ అవసరం కదా, అప్పుడైనా భోజనం అవసరం కదా. ఇవన్నీ ఒకళ్ళు వండి పెట్టేస్తున్నప్పుడు కల్తీలు ఉండవు. వెళ్ళని వాళ్ళు వండి పెట్టట్లేదు అనుకోండి, అసలు వాళ్ళ మీద కోపం వచ్చి టిఫిన్ పెడతలేదు భోజనం పెడతలేదు వెళ్ళిపోతున్నారు అనుకోండి, అప్పుడు ఏం చెబుతాడో భగవాన్ సమాధానం. లోకం ఉందమ్మా, నిజం చెప్పామ్మా, నీ అనుభవంలో ఉంది అంతే కదా. ఓకే, మరి నువ్వేం చేయాలి అది కూడా చెప్పే, వెళ్ళిపోదాం. అంటే ఏం చేయాలి? ఒకే ఒకటి, నేను 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 ఆ ఫీలింగ్ని పట్టుకుంటా ప్రయత్నించాలి. ఇదొకటే, ఇంకేం వద్దు. అష్టోత్తరం చేసుకుంటాం అనుకో, అప్పుడు కూడా నేను దగ్గర ఉండు. అప్పుడు కల్మషం లేని ఒక పవిత్రత వచ్చేస్తుంది. అది ఇది కోరుకుందాం అనిపించదు. నేను దగ్గర లేకపోతే ఏమవుతుంది? అష్టోత్తరం చేసే మనసు చేస్తానే ఉంటుంది, వెనకాల వేసాలు వేస్తానే ఉంటుంది. అది కోరిక ఇది కోరిక ఉంటుంది, తోక లేపుతూనే ఉంటుంది. అది నేను దగ్గర ఉంటే కానీ తోక లేకదు. ఇంకా నేను నువ్వే చూసుకోవడం అన్నిటికంటే ఉత్తమమైనది, ఉన్నతమైనది, పరమ పవిత్రమైనది. డైరెక్ట్ అటాక్ బ్రహ్మాస్త్రం కంటే గొప్పదే.
బ్రహ్మాస్త్రం కూడా మనసులోనే ఉంది. సృష్టి మనసులో ఉన్నప్పుడు బ్రహ్మాస్త్రం మనసులో లేదా? కానీ నేను అనేది ఎంక్వైరీ మనసుని దాటేది, అది మనసును ఓవర్కమ్ చేసేది. ఎప్పుడైతే నువ్వు మనసును ఓవర్కమ్ చేసేస్తావో ఈ సకల సృష్టి కూడా నీకు ఒక బుడగతో సమానం. ఆ స్థితికి వెళ్ళిపోవటం చూడాలి. కానీ ఈ బ్రహ్మాస్త్రాలు ఇవన్నీ మనకెందుకు? అది గొప్పదైతే అయి ఉండొచ్చు. మళ్ళీ లోకంలోకి రావాలి, మనసులోకి రావాలి. లోకం అంటే ఏముంది? మనసే కదా. నువ్వు మనసునే దాటేస్తావు. మనసు అనేది దాటేటువంటి ఏంటంటే మనసు ఉంటూ ఒకటి ఉండి దాన్ని దాటం కాదు. మనసు అనేది లేనే లేదు, ఉన్నదే నువ్వు. నువ్వు ఎప్పుడూ ఉండటంగానే ఉన్నావు. నువ్వు ఎప్పుడూ చావులేని స్థితిగానే ఉన్నావు. మనదాకా ఈ దేహం పుట్టింది అనుకున్నావు, ఇప్పుడు పుట్టింది కూడా లేదు. పుట్టింది నువ్వు కాదని తెలుస్తుంది. ఇది ఎందుకు ఇచ్చాడంటే ఒక సాధన కోసం ఇచ్చాడు, ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడుకోవాలంతే. దేన్ని? దేహాన్నే ఆ నేననేది తెలుసుకోవడం కోసం ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడుకోవాలి. దానికోసం ఇచ్చాడు. గారెలు తినేద్దామని కాదు. తింటే తిను. ఆ పండగ వచ్చినప్పుడు అందరూ తింటారు, నువ్వు కూడా తిను. ఎవడొద్దనట? ఆ గారెలు తిన్నప్పుడు కూడా మర్చిపోకం. అప్పుడు ఎలాగ మర్చిపోతావు? కాబట్టి ప్రతిసారి టిఫిన్ చేసినప్పుడు నేను ఉప్మా అంటే ఉప్మా కనిపించాలి బయటికి, లోపలేమో నేనుగా ఉండాలి. భోజనం చేసినప్పుడు ఎదురుకుండా కనిపిస్తూ ఉంటుంది, లోపల ఎలా ఉండాలి? నేనే మార్గం, ఇంక రెండో మార్గం లేదు. ఇంకా అప్పుడు నేనే జీవం అయిపోతాం. నేనే మార్గంలో ఉంటే నేనే జీవం అయిపోతాం. ఏది క్రైస్తవుల మాటలు అనుకోకండి, ఇది జ్ఞాన మార్గం. ఇది వాళ్ళకి అర్థమే సత్తలేదు అంతే. అది జ్ఞాన మార్గం. అది నేనే మార్గం. ఎంత షార్ట్ కట్ అది. నేను 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 ఆ నేను దగ్గరే ఉంటావు, ఆ నేనే ఫీల్ అవుతూ ఉంటావు. అది ఉండటం అయిపోతుంది, తత్వం తెలిసిపోతుంది, కొంచెం నిశ్చలం అవుతుంది, జీవన్ముక్తి అయిపోద్ది, వచ్చిన పని అయిపోద్ది, పేడ వదిలిపోయింది. ఇంకేంటి? వచ్చిన పని అయిపోద్ది ఈ జన్మలో. ఇంకేం కావాలి నీకు? ఈ జన్మలోనే పని అయిపోద్ది. చిన్నదే ఏంటి? ఆ నేను పట్టుకుంటే చాలు. ఆ నేను పట్టుకుని వదలక. మనసు ఏం చెబుతుందంటే నాది నేను మార్గం కాదు, ఇంకోటి ఏదో మార్గం అంటుంది. అదే మరి ట్రాప్ అంటే. నేను మార్గం కానప్పుడు భగవాన్ నిన్ను ఇక్కడ సెలెక్ట్ ఎందుకు చేసుకుంటాడు? మాది అసలు నేను మార్గం కాదండి, భక్తి మార్గం అండి, అది యోగ మార్గం, ఇలా చెబుతూ ఉంటారు. అటువంటిప్పుడు భగవాన్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాడో? ఒకవేళ పూర్వజన్మల్లో నీది ఆ మార్గం కాకపోయినా కానీ ఈ జన్మలో ఆయన ఇస్తాడో? ఇచ్చింది తీసేసుకో, పొందే. ఈ తలంపుల్లోంచి బయటకు వచ్చాయి. ఒక కళలోంచి బయటకు వస్తేనే అది కళ నిజం కాదని ఎంతో రిలీఫ్ అవుతావో, ఈ ఇళ్ళలోంచి బయటకు వస్తే ఇంకెంత రిలీఫ్ అయిపోతావు. అడవిలో సింహం ఎంత గంభీరంగా ఉంటుంది, కొంచెమన్నా భయం ఉంటుంది దానికి. నువ్వు ఉండటంగా ఉండిపోతావు, అసలు లోకమే ఉండదు నీకు. లోకంలో నువ్వు కనిపించవచ్చు, నీ దేహం కనిపించవచ్చు. ఎలాగ పుట్టావు కాబట్టి, పొందేమ చేశాడు కాబట్టి ఈశ్వరుడు ఇంకా నలుగురికి ఇవ్వడం కోసం నేను భూమి మీద పెడితే పెట్టచ్చు. నీకు కూడా ప్రారంభం ఉందని వాళ్ళు అనుకుంటారు, నీకు అనిపించదు కదా. అసలు నీకు దేహం ఉందనిపిస్తుంది ఏంటి? నీకు దేహం ఒకటి ఉందా అని అనిపిస్తుందా? ఈ క్రమంలో ఆ నేను 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 ఆ నేను దగ్గర ఉండే క్రమంలో దేహాన్ని నువ్వు మిస్ అయిపోతావు, ఈ మైండ్ని మిస్ అయిపోతావు. అట్లా తలంపు ఉండదు నీకు, నువ్వుగా ఉంటావు. ఇప్పుడు నేను అనే ఫీలింగ్ వస్తుందా రావట్లేదా? ఆ ఫీల్ అవ్వండి. ఆ నేను 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 ఆ నేను ఉన్నాను ఆ ఉండటంగా అయిపోయిన తర్వాత, ఆ స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత ఏమవుతుంది? ఆ ఉండటంగానే ఉంటారో. ఈ దేహం అనేది ఒకటి ఉంది, ఈ మనసు అనేది ఒకటి ఉంది, లోకం అనేది ఒకటి ఉంది అని అనిపించదు మీకు అసలు. ఎవరైనా చెబితే జ్ఞాపకం వస్తుంది. మంచేత సింపుల్, మీకు అర్థం కావడం కోసం. మీరు ఇప్పుడు ఇలా ఉన్నారు కదా, ఇక్కడ కూర్చున్నారు కదా,
రాత్రి కళ వచ్చింది దాని గురించి అని ఆలోచిస్తారు. అసలు ఎవరో జ్ఞాపం చేస్తే జ్ఞాపం తెచ్చుకుంటారు. అంతేగాని రాత్రి నీ కళ వచ్చింది కదా, దాంట్లో పులి కూడా పడింది కదా, పులి ఏమైందంటావు అని ఎవరన్నా అడిగితే నవ్వుతారు. మీరు అవుతారని ఎవరా ఈ పిచ్చవాళ్ళలాగా ఉన్నాడంటే అనుకుంటారా అనరా? ఆ కళ మీకు అంత లేనిది అయిపోయినప్పుడు ఇళ్ళలోంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇది మాత్రం లేనిదిగా ఎలా ఫీల్ అవ్వరు? మీరు ఉండటంగా ఉంటారు, మళ్ళీ మీరుగా ఉంటారు. దీనికి నిజాయితీ ఒకటే చాలు. మీ నిజాయితీ నిజంలోకి తీసుకెళ్ళిపోద్ది. ఆ నేను అనేది ఉండటంలోకి తీసుకెళ్ళిపోద్ది. ఉండటం లేవటం అనేది లేకపోవటం అనేది ఈ ఉండటాలు ఇవి లేకపోవటాలు కాదు. రాత్రి వచ్చిన కాలనే మీకు ఎంత అబ్జర్డ్గా యూజ్లెస్గా మీరు ఫీల్ అవుతున్నారో ఈ ఇళ్ళను కూడా అంత యూజ్లెస్గా ఫీల్ అవుతారు. కానీ మీరు ఉంటారు, ఉండటంగా ఉంటారు. అసలు చావు అనేది లేదు, మీరు అసలు పుట్టనే లేదు. పుట్టింది మీరు కాదు. ఆ పుట్టిన దేహాన్ని ఈశ్వరుడు ఆయన దగ్గర లాక్కుని ఏదో సాధన చేయించి మార్గాన్ని ఉపదేశించి ఆ నేనే అనే మార్గంలో పెట్టి ఆ నేనే అనే జీవత్వాన్ని, ఈ జీవులందరికీ ఏదైతే జీవత్వం వస్తుందో ఆ జీవత్వం ఉపనిషత్తులో చెబుతారు కదా, యత్ ప్రాణేన ప్రాణతే ఏన ప్రాణ ప్రణీయతే తదేవ బ్రహ్మ త్వం విద్ధి నేదం యదం ఉపాసతే. వీళ్ళందరికీ ప్రాణాలు ఇస్తుంది కదా, దానికి ప్రాణం ఎవరు ఇస్తారో అది మీరు అవుతారు. కన్నుకు కన్నయ్యే కన్ను లేక కను నిన్ను, అప్పుడు అది అవుతారు మీరు. కన్ను లేకుండా మీరు చూడగలుగుతారు. మీ కళ్ళు అవసరం లేదు. పలానా చోట ఏముందని ఒక్క దృష్టి పెడితే చాలు అది తెలిసిపోతూ ఉంటుంది. కానీ అవన్నీ సిద్ధులు పుట్టబుట్ట ఎక్కడికి వెళ్ళబుద్ధి కాదు. అది దేహం ఒకటి ఉందని మీరు తలంపే ఉండదు. మీకు మీరుగా ఉంటారు. వీళ్ళని మీరు ఏదో అదిగానే ఉంటారు, ఏది నిజమో అదిగానే ఉంటారు మీరు. దానికి చావే లేదు, దానికి పరిమితులు లేవు. అది అనంతం, అది అచ్యుతం, అది మాధవం, అది కేశవం. సరే బలిపాడులో ఆరు మీద చెప్పినప్పుడు ఆవిడెవరో సంస్కృత్ చదువుకున్న ఆవిడ, ఆ ప్రిన్సిపాల్ ఎవరో సరదాగా చుట్టం చూపుగా వచ్చింది. మాకు ఆ రోజు ఏదో పెద్ద సంస్కృతి తెలిసిన వాళ్ళు కేశవ అంటే ఏంటి, ఏముంది, కహ ఈశ వహ కేశవ, ఎవడైతే ఈశుడో వాడే కేశవుడు అని వచ్చేసింది. ఆ సంస్కృతి పండిట్లైనా కానీ వాళ్ళకి తెలియదు. ఎంత బాగా చెప్పారండి గురువుగారు. నాకు సంస్కృతి చదువుకున్నారా, చాలా బాగా చదువుకున్నా, మాకేం తెలుసు, చెప్పేవాడు ఆడు. కహ ఈశ వహ కేశవ అంతే. కేశవుడి గురించి చెప్పుకుంటాడు. నీకు నాకు పని ఏంటి, ఆడు నిజం ఆడు చెప్పుకుంటాడు. అదైపోతావు నువ్వు ఎంతగానే. ఇన్ని గ్రంథాలు చదవక్కర్లేదు. చదువుదాం అనుకుంటే తర్వాత చదువుకోవచ్చులే పని. అంటే చదివితే మంచి చదువు. ఎన్నిటిని వదిలిపెట్టి గ్రేస్ కాబట్టి గ్రేస్ ఇచ్చేస్తున్నాడా అని నేను అనేది పట్టుకోండి. మాది ఆ మార్గం కాదని ఇంకో మార్గం అంటే అప్పుడు కౌశిక్ గారు చెప్తాడు, ఏంటి నా దగ్గరికి వచ్చి నేను అనుగ్రహంతో ఉంటే నా మార్గం కాకుండా ఇంకొకటి మార్గం పాటింతావా అని కౌశిక్ గారు చెప్తాడు. బొడ్డు చుట్టూ తిప్పేస్తాడు. అది భగవాన్ మార్గం ఏంటమ్మా, నేను మార్గం, నేనే మార్గం. భగవాన్ మార్గం అది జ్ఞాన మార్గం. నేను 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 అది ఎక్కడ దాకా వెళ్ళాలి అనుకోవడం, ఫీల్ అవడం వరకు వెళ్ళాలి. ఆ ఫీలింగ్ని పట్టేసుకోండి. నేను పట్టుకోవాలి, నేననే ఫీలింగ్ని పట్టుకోవాలి, వదలొద్దు. వదలకుండా పట్టుకోండి. ఒకవేళ మర్చిపోయారు అనుకోండి, ఏం చేస్తారా, ఏం చేయాలమ్మా మర్చిపోతే చెప్పండి. ఏం చేయాలి మర్చిపోతే? మళ్ళీ పట్టుకోవాలి. అదే మందు. మర్చిపోతే ఏం చేయాలి, మళ్ళీ జ్ఞాపకం ఇస్తాడు. జ్ఞాపకం ఉన్నప్పుడు పట్టుకోవాలి. మనసు ఏం చేస్తుంది, నువ్వు మర్చిపోతావా, నువ్వు భగవాన్ పర్టికులర్గా చెప్పాడు, ఆదివారం నాడు పర్టికులర్గా చెప్పాడు, నువ్వు మర్చిపోతావా,
చిచ్చి నువ్వు ఇంక జ్ఞానం లేదు ఏం లేదు అసలుపా బళ్ళోకి రాగా అంటుంది. దానికి కావాల్సింది అదే ఎగ్గొట్టం, బట్ ఎగ్గొట్టే ఉంటుంది. అంచేత ఏం చేయాలి, ఒక రోజు మర్చిపోతే ఎప్పుడైతే ఈశ్వరుడు అంటే భగవాన్ నీకు జ్ఞాపకం చేస్తాడో మెల్లి పట్టేసుకో. ఇదేదో నేను తప్పు చేస్తున్నాను, నా మనసు ఎలా చేస్తుంది అని కొంతమందికి కుళ్ళిపోవడం బాగా అలవాటు. అంటే వాళ్ళని అలా గెలుకుంటారు. ఇంకా వాళ్ళని అలా మిమ్మల్ని మీరే గెలుకుంటే మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నట్టు భగవాన్ ఊరుకోడు. ఇంకా ఇప్పటిదాకా నువ్వు ఎందుకమ్మా నిన్ను గెలుకుంటావు ఎందుకు అని మంచిగా చెప్పాడు. ఇప్పుడు కౌశిక్ గారు చెప్తాడు. మర్చిపోతే ఏం చేయాలి, ఆయన ఎప్పుడు జ్ఞాపకం ఇస్తే అప్పుడు పట్టేసుకోవాలి. ఇలా మర్చిపోయాం కదా అని జ్ఞాపకం తెచ్చుకోండి. మర్చిపోతున్నాను అనమాట. ఎప్పుడు మర్చిపోతున్నాను, పలానా ఇన్సిడెంట్ అంటే దానికి ఇంపార్టెన్స్ ఇచ్చాను నేను, అంతే కదా. నేను దానికి కంటే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను. దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చాను, అదేదో గొప్పదనుకోవటం వల్ల. ఇదంతా స్వప్నతుల్యమే కదా, ఇదంతా కళ కదా. ఎందుకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి అలాగా? అది నిజం కాదు. కళ నిజం కాదు, ఇలా నిజం కాదు. ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చాను? మనం నిజం అనుకుంటేనే ఇంపార్టెన్స్ ఇస్తాం, అది గొప్పదనుకుంటే ఇంపార్టెన్స్ ఇస్తాం. నువ్వు చూసుకోవడం కంటే గొప్పది ఏముంది అసలు? ఆ పై లోకాల్లో అంటారు, వాళ్ళకి ఎలాగా అదృష్టం లేదు. ఈ లోకంలో అంటే మత్స్య లోకం, ఏదో మరణంతో ఉంటాం పుడతా ఉంటాం. వీళ్ళకి ఇంత గొప్ప అవకాశం ఇచ్చాడు. నువ్వు చూసుకోవడం కంటే నేనే మార్గం, నేనే మార్గం పట్టుకుని నేనే జీవం తెలిసిపోద్ది. అంటే జీవం పోసేవాళ్ళకి జీవం ఇది. అంటే నువ్వు చూసుకోవడం కంటే ఇంక ఏది గొప్పది చెప్పండి? అందుకని సన్యాసం అయినా పర్లేదన్నారు, నువ్వు సంసారం ఇడిచిపెట్టేసినా పర్లేదన్నారు. అంటే ఇడిచిపెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకోరా సంసారం తగిలించుకోకూడదు. అలా తగిలించుకోవడం ఎక్కువ అవుతుందనే ఉండేది అయితే ఈ జైల్లోనే ఉండు. జైలు బాగా అలవాటు అయిపోయింది కదా, ఏ ఓసలు ఎక్కడ ఉన్నాయి ఎన్ని ఓసలు అన్నీ తెలిసిపోయినాయి. ఏ మూల ఏమో తెలిసిపోయింది. మళ్ళీ ఈ జైల్లోంచి బయటపడి ఆ కొత్త జైలు ఎలా ఉండదో తెలియదు. అంచేత అలవాటు అయిపోయిన జైల్లో నువ్వు తపస్సు చేసుకో. ఇది చోత గుహ అనుకో, నువ్వు నీ గృహాన్నే ఓ గుహ అనుకో. నువ్వు చూసుకోవడం కంటే గొప్ప పని ఇంకేమన్నా ఉంటే చెప్పండి. పని మేము వ్యతిరేకించాం, ఇది చాలా గొప్ప పని అండి ఇది. నేను అనేది చూసుకోవడం కంటే కూడా ఇది చాలా గొప్ప పని అని ఒక్క పని ఉంటే చెప్పండి. మిమ్మల్ని మేమేమి కాదనం, ఒప్పుకుంటాం, చేతులు కట్టుకుంటాం. నిజమండి మీరు చెప్పింది కరెక్టే అంటాం. ఒక్కటి చెప్పండి. మిమ్మల్ని మీరు చూసుకోవడం నేను అనుకోవడం కంటే కూడా అంటే ఏమంటారంటే మరి ఆ పని ఎలా జరుగుద్ది ఈ పని ఎలా జరుగుతుంది? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ట్రై చేస్తే బండి ఎక్కినప్పుడు కూడా వచ్చేద్ది, రైలు ఎక్కినప్పుడు వచ్చేద్ది. నువ్వు ఒంటరిగా ట్రై చేయి, ప్రాక్టీస్. నువ్వు ఒంటరిగా ప్రాక్టీస్ చేస్తే అప్పుడు జంటలోనే వచ్చేద్ది, 10 మందిలోనే వచ్చేద్ది. అలా ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ప్రాక్టీస్ చేయట్లా చేయి, నేను దగ్గర పెట్టుకో. కాబట్టి మీరు మమ్మల్ని అచ్చేయమన్నారు ఇచ్చేయమన్నారా, మరి అవన్నీ చేయాలంటే అవన్నీ చేస్తూ ఇది చెయ్యి. లోపల జరిగేది ఇది స్వతంత్రంగా జరిగేది ఇది. నువ్వు ఇది చేస్తున్నట్టు ఎవరికీ తెలుస్తావుదా? నేనుగా ఉంటావు, ఎవరికైనా తెలుస్తుందా? నీకే తెలుస్తుంది. గుర్తించే వాళ్ళు ఎవరైనా ఉంటే, పవిత్రులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇక్కడ ఏదో ఉంది, ఒక కాంతి శాంతి ఏదో ఉందని వాళ్ళకు కూడా తెలుస్తుంది. కృష్ణుడు పరిగెడుతున్నప్పుడు కృష్ణుడు కాదమ్మా, వెనమతి దొంగలు ఎదినప్పుడు కృష్ణుడే కదా, యుద్ధం చేసినప్పుడు కృష్ణుడే కదా, రుక్మిణితో ఉన్నప్పుడు కృష్ణుడే, సత్యభామతో ఉన్నప్పుడు కృష్ణుడే. వాళ్ళు ఏ మార్పు ఉందే? ఏమీ లేదు. అదే ఆచరించి చూపించాడు. అంతకంటే ఎక్కువ పనులు చేసినోడు ఎవడండి అసలు భూమి మీద? కృష్ణుడి కంటే కూడా ఎక్కువ పనులు చేసినాడు చెప్పండి. ఒక రాజకీయంగా కానీ, ఒక యుద్ధంగా కానీ, ఒక ఫ్రెండ్షిప్గా కానీ ఆయనకంటే ఎక్కువ పనులు చేసినట్టు ఎవరినోడు చెప్పండి. మరి ఆయన కుదిరినప్పుడు మనకెందుకు కుదరదు? ఆయన ఆచరించి చూపించాడు. ఆయన తలుచుకుంటే ఆయన ఇచ్చేస్తాడు. ఆయన దాకా ఎందుకు, ఆయనే ఈయన పంపించాడు.
ఆ భగవానుడు ఈ భగవాన్ని పంపించాడు మనకి. నువ్వు ఇంట్లోనే ఉండు, చక్కగా నేను దగ్గర ఉండు. నేను 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 అది ఎక్కడికి తీసుకెళ్ళిపోవాలంటే ఈ లోకం, సర్వలోకం కూడా తలంపు అనే స్థితికి వెళ్ళిపోవాలి. అది వెళ్ళిపోద్ది. నువ్వు సిన్సియర్గా చేస్తే అక్కడికి వెళ్తుంది. అది ఇంకెక్కడికి వెళ్తుంది? ఏ బండి అయినా ఆ ట్రాక్ మీదే ఉంటుంది, అక్కడికి వెళ్తుంది, ఆగుతుంది, స్టేషన్లో ఆగుద్ది, అక్కడికే వెళ్తుంది. అది ఇది యావత్తు సృష్టి యావత్తు తలంపు ఒక కళ అని వేరుగా తెలుస్తుంది, నువ్వుగా తెలుస్తావు. అది వేరుగా తెలిసింది, అది ఇతరముగా ఉండదు, నీకు తలంపుగా ఉంటుంది. ఒకవేళ దాంట్లోకి వెళ్ళి చూసామనుకో, కస్తూరి మృగం ఎక్కడికి వెళ్తే అక్కడికి సువాసన వస్తుందంట. అలాగే నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రకృతిలో కూడా పరమాత్మను చూసేస్తావు నువ్వు. మన మార్గం ఏంటమ్మా? నేనే మార్గం. ఆ మార్గంలోకి వెళ్తే ఏమవుతుంది? నేనే జీవం. ఈ ఉట్టెట్టి జీవాలు ఎన్ని స్వప్నాలాగా అనిపించిన మనుషులకు ప్రాణం ఉందమ్మా? లేదా? మరి వాళ్ళు మాట్లాడారు, గంతులేసారు, డ్యాన్సులు వేసారు. వాళ్ళకి ప్రాణం పోసింది ఎవరో? నీ మనసు. అవునా కదా? ఆ మనసుకే ఆ మనసు గారు ఎక్కడ పుట్టారు? నీ హృదయంలో, సత్యంలో పుట్టింది కదా. అది ఇది నిజంగా ప్రాణం పోసేది. ఈ మనసుకు ప్రాణం పోసింది ఇది. అది ప్రాణం పోయించుకుని మళ్ళీ ఇంకో 10 మంది ప్రాణాలు పోసేసిందంటే ఎవరు నమ్ముతారు? ప్రాణానికి ప్రాణం. అంచేత అమ్మవారు ఇలా నలుపుకుంది, పసుపుతోటి మొదం చేసింది, నువ్వు బతికేసింది. ప్రాణం పోసే శక్తి వచ్చేసింది ఆవిడకి. అలా మీ మనసు ప్రతిరోజు ఎంతోమంది ప్రాణాలు పోసేస్తుంది కళల్లో. అది మీకు అనుభవం. అది ఇళ్ళలో కూడా ప్రాణం పోసేస్తుంది. దానికి ప్రాణం పోసిన వాళ్ళు మీరు. మీకు మీ మనసు ప్రాణం పోసింది కదా. ఈ మనసుకి ఎవరు ప్రాణం పోసారు? మీరు. సబ్జెక్ట్ మరి డోసు ఎక్కువైపోతే భయపడిపోతారమ్మ. ఉన్నదే చెబుతాడు, మరీ పడిపోతున్నారు అనుకుంటే పడద్దు అని చెబుతాడు. పడిపోయారు అనుకో, దెబ్బలు తగులుతాయి, మెలి ఎక్కి అంటాడు అంతే. ఇప్పుడు ఎలా ఎక్కుతామంటే కొంచెం తగ్గిన తర్వాత ఎక్కుపోయిందా ఉంది. ఎక్కడ మాత్రం మానద్దు. ఓడిపోవడం తప్పు కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడం నిజమైన ఓడిపోవటం. అరుణాచల శివ. ఇప్పుడు ఎలా అంటున్నావు కదా, అప్పుడు కూడా నేను దగ్గరే ఉండు. నేను అనుకుంటా ఉండు. ఇది రావాలంటే, ఏదైనా మాట్లాడుతున్నప్పుడు కూడా నేను దగ్గర ఉండటం రావాలంటే, నువ్వు ఏకాంతంగా ఉన్నప్పుడు నేను అనుకో. అది బలం పెరిగి మాట్లాడుతున్నప్పుడు కూడా నేనుగా ఉండటం వచ్చేస్తుంది. మంత్రం చేస్తున్నప్పుడు కూడా నేనుగా ఉండటం వచ్చేస్తుంది. అది చేయవలసింది అది. నేనే మార్గం. ఆ మార్గాన్ని నడుస్తూ ఇలా వెళ్ళాలి. ఇది వాళ్ళు భగవాన్ చెప్పేది. అరుణాచల శివ. మరి కష్టమేమో. అరుణాచల శివ అనే ఆ గిరిని తెలుసుకోవాలి, నేను అనుకోవాలి. కష్టమేమో. అంచేత ఏమనుకోనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు నేను దానికి ఆపు లేకుండా అనుకుంటే అది ట్రాక్ పడిపోతుంది లోపల. ఆ ట్రాక్ పడిపోయిన తర్వాత ఇటువంటి మాటలు ఎన్ని వచ్చినా కానీ నేను అని అనుకోవటం మానది. అలవాటు అయిపోద్ది. ఏం చేయాలమ్మా? ముందు ఏ మాటలు లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు అనుకో. నీకు కావాలని చెప్పి ఒంటరితనం దొరకదులే, నువ్వు కేటాయించుకోవాలి. దాన్నే ప్రత్యేకించి విచారణ అంటారు. నేను ఒక పావుగంటనే విచారణ చేయి. ఉదయం పావుగంట, సాయంత్రం పావుగంట విచారణ చేయి. ముందు అది వస్తే కనుక ఆ నేను ఆ ఫీలింగ్ దొరికితే కనుక ఇంక ఎన్ని మాటలైనా, నవ్వినా, ఏడిసినా, పరిగెట్టినా ఆ నేనులోంచి మాత్రం బయటికి రావు. ఆ నేనుగానే ఉంటావు. అది నేనే మార్గం. అది నడిచే విధానం. అది ఆ తర్వాత నేనే జీవం ఉండటం అయిపోతావు నువ్వు. దానికి నీకు చావటం అంటూ లేదు. పుట్టింది నువ్వు కాదని తెలిసిపోతుంది. అరుణాచల శివ. అరుణాచల శివ.
అరుణాచల శివ అరుణాచల. భగవాన్ ఆన్ వచ్చేదాకా వదలడేంటి? అరుణాచల శివ అరుణాచల శివ. లోపల అనుకుంటున్నావా నేననే? మర్చిపోయావు. అరుణాచల శివ అరుణాచల. ముందు నేను 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 అని అనుకోగా ఒక ఫీలింగ్ పట్టేస్తుంది. ఏ చదువుకోవడానికి సంబంధం లేదు, అక్షరాలు రాకపోయినా నేను నేను అని అనుకోవచ్చు. ఆ ఫీలింగ్కి పట్టేస్తే ఆ ఫీలింగ్ వచ్చి నిన్ను పడుతుంది. ఏదేది అనుకుంటుంది అది పడుతుంది. ఇంకా అది నిరంతరం అనుకుంటూనే ఉంటుంది. అది చావులేని స్థితి వచ్చేస్తుంది. కర్తురాజ్ఞయా